అంటే ఆ ఊత పదం ఐ లవ్ యూ రాజా అని ఉంది కదా, ఎప్పుడన్నా మీరు చదువుకునే రోజుల్లో కానీ ఎప్పుడన్నా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పడం వల్ల వచ్చిందా? ఎందుకు వచ్చిందా ఐ లవ్ యూ రాజా? ఇప్పుడు లవ్ గురించి ఏం చెప్పాను నీకు? ఎవరికన్నా చెప్పిరా సార్? ఇప్పుడు సంక్రాంతి పండుగ నాకు నా పెళ్ళాం గొడవ పెట్టడానికా? లేదు సార్, మీ నిజాయితీ ఏందో మీ ఆవిడకు మాకన్నా ఎక్క తెలుసు సార్. నేను డిగ్రీ వరకు నా లవ్ లేదు. లేదు అసలు డిగ్రీ చెప్పమంటే ఉంటాను. బీకామ్ సెకండ్ ఇయర్లో నిక్కర్లు వేసుకునేవాడు నేను. డిగ్రీకి పోయినాక కూడా బీకామ్ సెకండ్ ఇయర్లో నిక్కరు. కాలేజీకి ఇంటర్ దాకా వేసుకెళ్తే అందరు నవ్వితే లెక్చర్ నిక్కర్ వేసుకురావద్దు కాలేజీకి, ఇంత ఉండేవాడి బుడ్డోళ్ళలాగా ఎర్రగా సన్నగా బ్రాహ్మణ పిల్లవాళ్ళలాగా. అంటే డిగ్రీ వరకు నా లవ్ తెలియదు నాన్న. ఎంఏ వచ్చేది ఎంఏ, అప్పుడు తెలిసింది లవ్ అంటే ఏంటో వ్యవహారం. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, చెప్పడానికి భయపడ్డా. నన్ను ఒక అమ్మాయి ప్రేమించింది, చెప్పడానికి భయపడింది. రెండు ఫెయిల్, రెండు క్యాన్సిల్. లాస్ట్ కొత్త అమ్మ నన్ను చూసిన చివరికి తెలిసింది. ఎప్పుడు చివరికి అంత అయిపోయిన తర్వాత యాక్చువల్ నిన్ను ఐ లవ్ చెబుతాం అనుకున్నా, నీ మెంటాలిటీకి భయపడి నేను చెప్పలేదు ఒక అమ్మాయి. నా మనసులో అదే ఉంది. రెండెట్టు పోయింది, తర్వాత రెండు తెలిసిపోయింది. అదేమా ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అనిపించింది నాకు. రెండు ఫెయిల్ అయిపోయింది అబ్బా అకారణంగా. అంటే అప్పుడు చెప్పలేకపోయా, ధైర్యం లేక. ధైర్యం ఉంటాం, ధైర్యం వేరు. అది ఆడవాళ్ళ మనోభావాలతో మ్యాటర్. అది ఒక అమ్మాయిని పిలిపించి విడిగా మీతో మాట్లాడినట్టుగా ఒక అమ్మాయిని పిలిపించి నేను లవ్ చేస్తాను వేస్తాను అంటే అది అభ్యంతరకరంగా ఉంటుంది. అది మనసు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే పోసాని ఫ్రెండ్లీగా నాడు పక్కన ఉన్నాడు, వాడు మనసు దూరం ఉందా అనే థాట్ కూడా నాకు వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అందుకని దాన్ని లేట్ చేశా. ఆమె క్యాన్సిల్. నేను ఇష్టపడ్డా. ఆమె ఇది మురళి చెబితే మనం చేసుకుందాం అనుకుంది, నేను చెప్పలా. అయ్యో, ఆమె అయిపోయి ఈ అమ్మాయి అయిపోయింది. ఈ విషయాలు మీ ఆవిడకి తెలుసా? చెప్పా. ఏమనింది? ఏమంటారు, పైకి తగ్గుతారు, లోపల ఏడ ఉంటుంది, కాలుతుంది, ఇక్కడ కిలోలు. అంటే వాళ్ళు ఏమంటారు, జన ఆడవాళ్ళు లవ్ అంటే అమ్మ వీళ్ళు షేక్ ఇచ్చుకొని ఉంటారు, ముద్దులు పెట్టుకొని ఉంటారు, వాటేసుకొని ఉంటారు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తారు. అలా షేక్ హ్యాండ్ లేదు, మాటే లేదు, దూరం గుట్టవే. నీవు లేక నిముసమైన నిలువజాలను ఇంట్లో పాడుకుంటా, అది అంటూ పాడుకుంటుంది. ఎందుకంటే పడగా షేక్ హ్యాండ్ కూడా లేదు. ఎలా ఉన్నావు, బాగున్నా అసలు ఎంతవరకు చదువుకున్నా లోపల అదే ఉంటుంది. లవ్ యూ లోపల ఉంటుంది, దాని లవ్ యూ లోపల ఉంటుంది. అటు చచ్చిపోయిన ప్రేమలు చాలా ఉన్నాయి అమ్మ కాలేజీల్లో, యూనివర్సిటీలో. నిజం అది. అవును.